'బద్రీకి' ముందు 'పవన్ కళ్యాణ్' గారి గ్రాఫ్ ఉంది. చాలా మంచిగా. 'పవన్ కళ్యాణ్' అంటే మన మెగాస్టార్ 'చిరంజీవి' తమ్ముడు. మంచి మంచి మూవీస్ చేస్తున్నారు. ఆల్రెడీ 'తొలి ప్రేమతో' ఆయన ఒక పీక్స్‌లో ఉన్నారు. లవర్ బాయ్‌లా ఉన్నారు. అలాంటి హీరోని 'బద్రి' సినిమాతో ఇంకొంచెం ఒక 2, 3 స్టెప్‌లు ఎక్కించేశారు కదా! సో, నీకు 'బద్రి' సినిమాలో డైరెక్టర్ వైపు నుంచి నీకు ఆలోచిస్తే నీకు బాగా నచ్చేదేంటో చెప్పు ఒకసారి. డైరెక్టర్ వైపు నుంచి ఆలోచిస్తే సీరియస్‌గా చెప్తున్నా. డైరెక్షన్ వైస్ నువ్వు చెప్పాలి. యెస్. ఒక హీరోని బ్యాడ్ బాయ్‌గా చూపించాలంటే డైరెక్టర్ వల్లే అవుతుంది. అవును. అది కూడా పూరి గారి వల్లే. పవన్ కళ్యాణ్ ఆ సినిమాలో మంచోడు చెడ్డోడు అర్థం కాదు నీకు. అవునవును. కైండ్ ఆఫ్ ప్లే బాయ్ లా ఉంటాడు. అవును. యాటిట్యూడ్ నిజంగా ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ హీరో అనిపిస్తుంది. చెల్లిని కాపాడుకుంటూ ఉంటాడు. మన పవన్ కళ్యాణ్ ట్రాప్ చేస్తున్నట్టే ఉంటది. అవును. పవన్ కళ్యాణ్ ని ఆయనకి ఆల్రెడీ స్టైల్ మీద ఒక అవగాహన ఉంది. పవన్ కళ్యాణ్ గారికి అప్పటికి పీక్స్ లో ఉంది. వెంకీ గారికి, పవన్ గారికి. ఆ సినిమాలో ఒక ఫార్మల్ క్లోత్స్ వేసి కింద బూట్స్ వేయాల్సిన ఆవిడకి వస్తుందా? ఫార్మల్ మొత్తం ఫార్మల్ వేసి లూజ్ షర్ట్స్ వేసి కింద బూట్స్ వేసి అలా పవన్ కళ్యాణ్ వస్తుంటే ఆ ఫ్రేమింగ్ ఎలా ఉంటది, ఆయన కట్అవుట్ గానీ బాగా నచ్చింది. కృష్ణ బద్రీలో అంటే అబ్బాయిలం కాబట్టి హీరోయిన్ మీద ఎంతో కొంత ఫోకస్ వెళ్ళిపోద్ది. అంత ఫేవరెట్ హీరో అయినా సరే. పవన్ కళ్యాణ్ కి మనం అందరం ఫ్యాన్స్. బట్ ఇదంతా పక్కన పెడితే ఇందులో ఇద్దరు హీరోయిన్స్. అసలు ఇద్దరు కూడా టూ మచ్ గ్లామరస్ అన్నమాట. ఒక ఐస్ క్రీమ్ అయితే ఇంకొక చాక్లెట్ లాగా. ఎస్. అయితే నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే పవన్ కళ్యాణ్ హెచ్చికి గుమస్తా శ్రవణ్ గోగుల వాయిస్